శరీరాన్ని మనసుని తేలికపరచండి. Inhale through nostrils, exhale through mouth. Gradually inhale and gradually exhale. Spine straight, neck straight. Close your eyes. పృథ్వీ ముద్ర తీసుకోండి. థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. కీప్ your two hands in your thighs. మోకాళ్ళ పైన పెట్టండి. Again inhale through nostrils. Exhale through mouth. ఈ వీడియో ఆన్ చేయకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బంది. ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదండి. మీకు మినిమం కామన్ సెన్స్ ఇది. ఈ డిసిప్లిన్ లేకపోతే ఇంకా మీరు యోగా టీచర్లు ఎట్లా అవుతారు? ఇప్పుడు మీరు స్కూల్ గానీ కాలేజ్ గానీ వెళ్తే మొత్తం మాస్క్ వేసుకొని కూర్చుంటే ఎట్లా ఉంటుంది? మీరే క్లాస్కి వెళ్ళారనుకోండి, మీ స్టూడెంట్స్ అంతా అట్లనే కూర్చున్నారు అనుకోండి, ఎవరు ముఖాలు చూపియకుండా, మీ క్లాస్ చెప్పబుద్ధి అవుతుందా? ఎక్కడున్నా సరే ఆ ఈ కనీసం ఈ 1 అవర్ మీరు డే మొత్తం కాదు కదా, 1 అవర్ 40 మినిట్స్ అంతే. వీడియో ఆఫ్ చేస్తే ఎట్లా అండి? మీరు ఎట్లా నేర్చుకుంటారు? అందరు ఆన్ చేయండి దయచేసి, అందరు కూడా. కుమార్ గారు, అనిష గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు పెట్టి పిలవాలంటే కష్టం అవుతుంది. ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్. ఓం శాంట్. అగైన్ ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్. నాభి నుండి స్టార్ట్ అయ్యి ఆ యొక్క శబ్దం అనేది రావాలి పైకి. అగైన్ ఇన్హేల్. నమస్కారం ముద్ర. పతాంజలి మహర్షి మంత్ర. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతాంజలిం ప్రాంజలిదానతోస్మి. అండ్ మరొక శ్లోకం. మహామృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. Rub your two hands, your face, ears, eyes, nose, forehead, ears, neck region. ఒక 3-4 మెంబర్స్ మాత్రమే మేము పర్మిషన్ ఇచ్చాము. అది కూడా వాళ్ళు పోలీస్ డ్యూటీలో ఉంటారు కాబట్టి. మిగతా ఎవ్వరికి ఇవ్వలేదు పర్మిషన్.
ఓకే అండి. అందరు వచ్చినట్టేనా? మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఒక ఇంపార్టెంట్ నోటీస్, రేపు కాకతీయ యూనివర్సిటీ వెళ్తున్నాము. భీమారం రూట్ లో ఉంటుంది అది. పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సు. అలాగే మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు పెడతారు. ఒక 10-15 క్లాసెస్ ఉంటాయి. ఆ డేట్స్ ఒకటి కనుక్కోవడం జరుగుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అంటే స్పెసిఫిక్ డేట్స్ అనేది ఏమన్నా తెలిసే అవకాశం ఉంటదేమో అని ప్రయత్నం. మాక్సిమం జూలైలోనే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి జూలైలో ఎగ్జామ్స్ పెట్టి ఆగస్ట్ లో మేము ఇష్యూ చేశారు. సో ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాము. ఆల్రెడీ ఈరోజు కూడా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడిచ్చాం, పెద్దవాళ్ళతో. సో సాధ్యమైనంత వరకు మీరు కూడా రండి. భీమారం రూట్ లో ఆ మేబీ అది సెకండ్ గేట్ అనుకుంటా, అక్కడ ఉంటాము. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మంది ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు, పెద్దవాళ్ళని కలిసినప్పుడు. ఓ ఇంతమంది పీజీ డిప్లొమా కోసము ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, యోగాకు కూడా మనం ఫోకస్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక అభిప్రాయాన్ని, దాన్ని మనం వాళ్ళలో కలిగించగలగాలి. అక్కడ అందరికీ హెల్ప్ అవుతుంది. వెల్నెస్, హెల్త్ రిలేటెడ్ గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. పోవడానికి రావడానికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది, మీకు తెలియంది కాదు. ఒకవేళ లీవ్స్ పెట్టుకుంటే చాలా ఖర్చు అవుతుంది, అంటే శాలరీ కట్ అవ్వడం. సో కాబట్టి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరికి హెల్ప్ అవుతుంది, మన ఒక్కరికని కాదు. ప్రజెంట్ 150 మెంబర్స్ డిప్లొమా ఇన్ యోగా కోర్స్ కి రిజిస్టర్ అయి ఉన్నారు. 150 మెంబర్స్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు, 150 మంది. కానీ మనకి 40 నుంచి 50 మెంబర్స్ ఆన్లైన్ ద్వారా మనకు రిజిస్టర్ అయ్యారు, హ్యాపీ లివింగ్ ద్వారా. సో ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ క్లాసెస్ వినాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి అవి. వాళ్ళు డైరెక్ట్ గా ఎగ్జామ్స్ కి వస్తారు. ఓకే, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే కనీసం ఇవైనా చదువుకుని వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ ఉంటది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఇవే క్వశ్చన్స్ వస్తాయా సార్ యాన్యువల్ ఎగ్జామ్ లో అంటే మాత్రం అది, ఇప్పుడు మీకు స్కూల్ టీచర్ స్కూల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు, ఇవి రాలేదు కదా టీచర్ మేము అవే చదువుకొని వెళ్ళామని అనకూడదు అట్లా. వీటితో పాటుగా ఇంకా మిగిలినవి కూడా మీరు చదువుకోవాలి. కాకపోతే కొంచెం రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్స్ ని మేము ఫైండ్ అవుట్ చేసి ఇస్తున్నాం. వీటితో పాటుగా వేరే క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి మీరు. మీకు ఆల్రెడీ ఆయుష్ బుక్ ఇచ్చాం కదా, దీంట్లో ప్రతి చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ బుక్ వెనకాల వాటిని కూడా డైలీ ఒక 2 hours టైం స్పెండ్ చేసి చదవండి. వీటి వెనకాల ఉంటుంది, ప్రతి చాప్టర్ వెనకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ లో మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇంకా తెలియట్లేదంటే, తెలుగులో అండర్స్టాండ్ కావాలనుకుంటే ఇందులో ఉండే క్వశ్చన్ ని మీరు చాట్ జీపీటీలో మీరు టైప్ చేస్తే మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఆన్సర్ వస్తుంది అందులో. ఓకేనా? అండ్ మేము ఇచ్చేవి, మేము మా వైపు నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాము. మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామండి? కొన్ని క్వశ్చన్స్ రాయించుకున్నాం ఆ రోజు మనము. ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఏం రాసుకున్నారు, ఏ క్వశ్చన్స్ రాసుకున్నారు? అన్మ్యూట్ చేసి చెప్పాలండి.
ఎవరు చెప్పట్లేదు? లాస్ట్ మనము కొన్ని క్వశ్చన్స్ రాయించుకున్నాము, ఏవి అని అడుగుతున్నాం. Briefly explain about Ashtakumbhakas in yoga. ఓకే, And ఇంకా మేడం లాస్ట్ క్లాస్ లో అటెండ్ Shatkar అవ్వని Basan. వాళ్ళు, అటెండ్ అవ్వని వారు ఇప్పుడు మేడం చెప్తున్నారు కదా, రఫ్ గా స్పీడ్ గా రాసుకోండి. మేడం ఫస్ట్ క్వశ్చన్ నుండి స్పీడ్ గా చెప్తురండి, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. ఒక 5 minutes లో కొన్ని క్వశ్చన్స్ మేడం చెప్తారు, రాసుకోండి. నెక్స్ట్ కొత్త క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ నేను ఇస్తాను. చదవండి మేడం, చెప్పండి. Foundation of yoga. Next, yeah. Write difference between yogasana, physical exercise. Number 2, write ఓకే, about sadhaka badhakas in hatha yoga. Sadhaka badhaka tattvas in hatha yoga. Concept of mitahara. Write about important nadis in yoga. What కొంచెం are స్లో వెళ్ళండి Vedas? మేడం, కొంచెం స్లోగా వెళ్ళండి. What are Vedas? Difference between pranayama and breathing exercise. నెక్స్ట్ 7th నాది కొంచెం ఇన్కంప్లీట్ ఉందండి. నాదానుసంధాన అనేది ఫుల్ కంప్లీట్ గా లేదు నా క్వశ్చన్ కూడా. 8th క్వశ్చన్ ఇస్ రైట్ అబౌట్ చక్రాస్. నాదానుసంధాన అంటే అకార ఉకార మకార అని వస్తుంది. నాదానుసంధానం ఇది క్వశ్చన్ ఓన్లీ, ఇది క్వశ్చన్ ఏనా ఇది? అవునవును మేడం, రైట్ అబౌట్ నాదానుసంధాన ఏమైనా అడగారా ఉండాలి క్వశ్చన్ మరి? అవును అంతే, నాదానుసంధాన అందులో అకార ఉకార మకార అని ఉంటాయి. శవాసనంలో కూడా చేయొచ్చు. నెంబర్ 8 రైట్ అబౌట్ చక్రాస్. డిఫరెన్స్ బిట్వీన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు మామూలుగా బయట కూడా ఈ వేరియేషన్ తెలియాలి. డిఫరెన్స్ బిట్వీన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ. ప్రాణాయామను శ్వాస మధ్య వ్యత్యాసాలు. బ్రీతింగ్ లో మనకి శశంకాసన బ్రీతింగ్, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, సుపైన్ లో అంటే మనం వెలికిలా పడుకున్నప్పుడు లెగ్ రైజ్ బ్రీతింగ్, ఒక కాల్ని శ్వాస తీసుకుంటూ పైకి అంటాము అండ్ ఎక్సేల్ చేస్తూ డౌన్ చేస్తాము. దెన్ ఆపోజిట్ వన్, ఇన్హేల్ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ ఎక్సేల్ డౌన్. ఆఫ్టర్ 2 legs ని రైజ్ చేస్తాము 90 degrees లో, then exhale down, then inhale raise your 2 legs up. పవన ముక్తాసనంలో తీసుకున్నప్పుడు కూడా ఫోల్డ్ చేసి వాటిని ఇట్లా పట్టుకొని ఉన్నప్పుడు మొక్కల వరకు పట్టుకొని ఉన్నప్పుడు అది పవన ముక్తాసనం అవుతుంది. అంటే శ్వాస తీసుకుని తలను కూడా మొక్కలకు తాకించే ప్రయత్నం చేయాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి పవన ముక్తాసనం. సో అందులో రాకింగ్ రోలింగ్ ఉంటుంది, అది వేరే. సో శశంకాసన బ్రీతింగ్, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, లెగ్ రైజ్ బ్రీతింగ్ అండ్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఇట్లా చేతులు తీసుకొని హ్యాండ్ స్ట్రెచ్, శ్వాస తీసుకుంటూ ఎక్స్పాండ్ చేస్తాం చేతులని. అండ్ ఎక్సేల్, ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. దెన్ చెస్ట్ లెవెల్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. దెన్ ఫోర్ హెడ్ లెవెల్ అండ్ యాంకిల్ స్ట్రెచ్, కాలి వేళ్ల పైన బాడీని పైకి స్ట్రెచ్ చేస్తాం. ఓకే, హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్స్ ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మేడం. నెక్స్ట్ ప్రాణాయామ. 1 minute మేడం. ప్రాణాయామాలో ఒక్క నిమిషం మేడం. ప్రాణాయామాలో ఆల్రెడీ చెప్పుకున్నాము, కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇవి ప్రాణాయామాలో ఏమి ఉంటాయి మనకి? ఉజ్జయి ప్రాణాయామ ఉంటుంది, అనులోమ విలోమ ఆర్ నాడీ శోధన, చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా నాడీ శోధన కంపల్సరీగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన ఆక్సిజన్ అందడం లేదు. ప్రాణాయామ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది,
ధైర్యంగా కాన్ఫిడెంట్ గా భయపడకుండా మాట్లాడడం గాని, భయపడకుండా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. మీరు కొన్ని వేల మందికైనా గాని యోగా సెషన్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. ఫస్ట్ నా క్లాసు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో స్టార్ట్ చేసిన యోగా నేర్చుకున్నాను. తర్వాత ఇటు వరంగల్ షిఫ్ట్ అయిన తర్వాత సెంట్రల్ జైల్‌లో పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఒక్క రోజులో ఇవ్వలే. 15 డేస్ నుంచి 20 డేస్ కేవలం ఫ్రీ సెషన్ చెప్పడానికి మాత్రమే 15-20 డేస్ టైం తీసుకున్నారు. మన క్లాస్ ఒక 40 మినిట్స్, 1 అవర్ ఫ్రీ సెషన్ చెప్పడం కోసమే. 15 డేస్ తిరిగినాను నేను. తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కూడా వెళ్ళినాం. అక్కడ పర్మిషన్ కూడా చాలా టైం పట్టింది. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 4 డేస్, 2 డేస్, 5 డేస్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలకి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫోన్ అలో లేకుండే. నేనేదో కొంతమందిని కూర్చోబెడతారనుకున్నాము. కానీ 250 మందిని కూర్చోబెట్టారు. చుట్టూ అటు ఇటుగా కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. మధ్యలో ఒక మైక్ ఇచ్చి ఆ స్టేజ్ దగ్గర కూర్చోబెట్టారు. ఎవ్వరు లేరు. నాకు తెలిసిన ఎవ్వరు రాలేదు. ఒంటరిగానే వెళ్ళిన. సరే, నేనైతే మిస్టేక్ ఏం చేస్తలేము. అందరికి హెల్ప్ చేయడానికే వెళ్తున్నాము. నాకు తెలిసిన సబ్జెక్ట్‌ని వాళ్ళకి చెప్పాలనుకున్నాము. మధ్యలో లాఫ్టర్ యోగా గూడా ఒక 5, 6 చేపిచ్చినాము. అందరితో చేపిచ్చి హగ్గింగ్ థెరపీ ఇవన్నీ చేసినాం ఖైదీలతో. లాస్ట్‌కి ఖైదీలతో కొంతమందితోని కూడా మాట్లాడినాం. మాట్లాడినప్పుడు ఏదో ఆవేశంలో, తొందరపాటులో జరిగిపోయింది సార్ అని చెప్పినారు. అట్లాంటి వాళ్ళకి శిక్ష గూడా తగ్గిచ్చిర్రంట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వరంగల్ సెంట్రల్ జైల్‌లోనే తీసేశారు. అక్కడ హాస్పిటల్ కడుతున్నారు. సో, అట్లా మనకి ప్రాణాయామ అనేది అంత కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది. బిఫోర్ ఆసనాలు ఇవన్నీ మీకు తెలుసు. ప్రాణాయామం చేసి మెడిటేషన్‌లో గనుక కూర్చుంటే చాలా ధైర్యంగా ఉంటాము, కాన్ఫిడెంట్‌గా ఉంటాము, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా టైంలో గూడా యోగా, ప్రాణాయామ కరెక్ట్‌గా రెగ్యులర్‌గా చేసిన వాళ్ళకి కరోనాలు గాని, ఇంకా వేరే జబ్బులు రాలేదు మేజర్‌గా. కాబట్టి మీ చాలా మంది కోట్ల మందున్నారు. వాళ్ళకి తెలియలేదు. తెలిసినా ఫాలో అవ్వట్లేదు. మీకు తెలిసింది. మీరు ఫాలో అవ్వండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇక్కడ మాకొచ్చిన నష్టం ఏం లేదు. మీరు ఫీజు కట్టారు. అక్కడి వరకే లాస్ అవుతారు అనుకుంటున్నారు మీరు. ఓహ్! 10,000 పోతే పోనీ అని. అట్లా కాకుండా 10 గాని, 20 గాని అది పక్కన పెట్టండి. మీ హెల్త్ డ్యామేజ్ అయితే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎంత బర్డెన్ అవుతుంది. పిల్లలనుకోండి, భార్య, భర్త వాళ్ళ పనులన్నీ చాలా బర్డెన్ అవుతది ఫ్యామిలీకి. ఆర్థికంగా చాలా డ్యామేజ్ అవుతుంది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందవుతుంది ఫ్యామిలీకి. మీరు సంపాదించింది ఒక స్టేజొచ్చినాక ఆహ్, కష్టపడే పరిస్థితి లేనప్పుడు ఫ్యామిలీ గాని తినడానికి ఉండాలి గదా! ఏదో హెల్త్ ఇష్యూ తెచ్చుకొని, హెల్త్‌ని డ్యామేజ్ జేసుకొని మీరు ఇప్పుడు ఎక్కువ సంపాదించి హెల్త్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యకపోతే ఫ్యూచర్‌లో సంపాదించిందంతా గూడా హాస్పిటల్‌లకు అక్కడక్కడ ఖర్చు పెట్టాల్సొస్తది. ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ జేయలేము. పిల్లలు గూడా ఎవరి జాబుల్లో వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. మనకు సర్విస్ జేయడానికి గూడా ఎక్కువ సుముఖంగా ఉండకపోవచ్చు. పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. కాబట్టి కనీసం మన పనులు మనం చేసుకునేలాగా ఉండడానికైనా మన హెల్త్‌ని మనము నెగ్లెక్ట్ చెయ్యొద్దు. 200,00,00,000 విలువ చేసేదంట మన శరీరం. కళ్ళు, ముక్కు, చెవులు, ఈ గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా బ్రెయిన్ అన్నీ కాలిక్యులేట్ చేస్తే 200,00,00,000 విలువ చేసేది మన శరీరం. సో, కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. అందుకని ఈ ప్రాణాయామకి అంత ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను. భస్త్రికా ప్రాణాయామ, శీతలి, చిత్కారి, సదాంత, కూలింగ్ ప్రాణాయామాస్ ఉంటాయి. అండ్ బాహ్య ప్రాణాయామం.
అంటే పూర్తిగా శ్వాస బయటికి వదిలిపెట్టి అలాగే హోల్డింగ్ లో ఉంటాం అన్నట్టు. దాన్ని బాహ్య ప్రాణాయామం అంటాం. నెక్స్ట్ కపాలభాతి ప్రాణాయామము. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి మేడం రాణిరెడ్డి గారు. నెక్స్ట్ నాదానుసంధాన క్వశ్చన్ నెంబర్ 7 అది. క్వశ్చన్ నెంబర్ 8 రైట్ అబౌట్ చక్రాస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 9 రైట్ అబౌట్ 4 నోబెల్ ట్రూత్స్ అబౌట్ గౌతమ్ బుద్ధ. చక్రాస్ లో ఏమేమి ఉంటాయి మేడం? చక్రాస్ ఆన్సర్ రాశాను కానీ మర్చిపోయాను సార్. ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు నేను, జస్ట్ మ్మ్. ఓరల్ గా చెప్తాను. ఫస్ట్ మూలాధార చక్రం, ఆ, సెకండ్ స్వాదిష్టాన, సెకండ్ థర్డ్ మణిపుర చక్రం, ఫోర్త్ అనాహత చక్రం, హృదయ చక్రం అంటాం, ఇక్కడ ఉంటుంది. హార్ట్ చక్ర అంటాం. నెక్స్ట్ విశుద్ధి చక్రం గొంతు దగ్గరలో ఉంటుంది, థైరాయిడ్ రిలేటెడ్. కలర్ కూడా చెప్పుకున్నాం, బ్లూ కలర్ అని. మంత్రం హమ్ అని. నెక్స్ట్ ఆజ్ఞా చక్ర రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది, అందుకనే మన ఋషులు వీళ్ళంతా కూడా మన ఆత్మ ఇక్కడే తాడై ఉంటుంది మూడో కన్ను అని చెప్పి ఇక్కడ బొట్టు పెట్టుకునే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ని చూస్తే ఇక్కడ బొట్టు ఉందా లేదా కూడా తెలియదు, అంటే చిన్నగా నల్లగా ఉంటది. ఓ బొట్టు పిల్లనా ఇది, ఓ పుట్టుమచ్చ అనుకున్నాం అని కొందరు అనిపిస్తుంది అట్లా. అది కూడా ఎందుకు మరి పెట్టుకోవడం? కాదండి, మంచిగా గంధం పెట్టుకుంటే ఏమవుతుంది? కూలింగ్ ఉంటుంది. గంధం అనేది చాలా మంచిది ఇక్కడ. ఎందుకంటే 72,000 నాడులు శరీరంలో ఉండే అన్నింటికి ఇది సెంటర్ పాయింట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందుకని ఇక్కడ గంధము మంచి. ఇప్పుడు ఈ కస్తూరిలో భద్రకాళి టెంపుల్లో ఆ కుంకుమ ఉంటుంది, అది పెట్టండి ఇక్కడ. ఎవరైనా హిప్నటిజం చేయాలనుకున్నా గానీ వాళ్ళ వైపు ఏదో చెప్పి చేస్తూ ఉంటారు, అప్పుడు ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేస్తారు అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అనేది. ఇంకా వేరే వేరే మతాలు వాళ్ళంటే వాళ్ళ చాయిస్ అది. మనకి పురాతనంలో ఋషులు సాంప్రదాయంగా వచ్చింది ఇది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సహస్రారం ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మేడం. వాట్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా? నెంబర్ 10. యా. క్వశ్చన్ నెంబర్ 11 బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అష్టకుంభకాస్ ఇన్ యోగా. నెంబర్ 12 రైట్ అబౌట్ వాట్ ఆర్ థిరియోపెటిక్. మేడం, వాట్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా అంటే అందులో ఏమున్నాయి? కర్మయోగ, హఠయోగ, హఠయోగం, కర్మయోగ, జ్ఞానయోగం, జ్ఞానయోగ. విత్ ఆన్సర్స్ నేను రాయలేదండి ఇంకా వీటి. నెంబర్ 7 వరకే రాశాను నేను. కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, రాజయోగ. భక్తి యోగ. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అష్టకుంభకాస్ ఇన్ యోగా. ఓకే, అష్టకుంభకాస్ ఏంటండి? అష్టకుంభక ఇక నేను చెప్పాను కదండి లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పారు కదా. అందరికి. నేను రాసా ఆన్సర్స్ రాయలేదండి, క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ రాయలేదు. తను విద్య చెప్పారు కానీ అసలు వేరే నేను చూడలేదు ఇంకా పట్టుకో. ఇవి మెయిన్ హెడ్డింగ్స్ ఇవి. మీ ఇప్పుడు అవును. కనీసం ఇవి రాసి అందులో ఏదైనా సినిమా స్టోరీ రాయొద్దు కానీ నేను అంటున్నా, ఫస్ట్ క్వశ్చన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పిన, అందుకనే కనీసం ఇవి గుర్తున్నా మీకు దాంట్లో అట్లీస్ట్ కొంచెం అతిథిగా రాసినా పర్వాలేదు.
రాయకపోతే మళ్ళీ ఎలాగా మరి? సూర్య, మరి ఉజ్జయి ఇవేనండి చిత్కారి అష్టకుంభకాస్. చెప్పండి. చెప్పండి. సూర్య, ఉజ్జయి, చిత్కారి, భస్త్రిక, భ్రమరి, మూర్ఛ అండ్ లావణి. లావణి కాదు, ప్లావిని. లావిని, యా లావిని. లావిని రైట్. కాదండి, ప్లావిని. పి పి ఓకే ఓకే. పిఎల్ఏ పిఎల్ఏ ప్లావిని. ప్లావిన్, ఓకే ఓకే ఓకే. ప్లావిన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అబౌట్ థిరియోపెటిక్ థెరపెటిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ షట్కర్మ. షట్కర్మ. యా యా. ఇది యా, చెప్పండి. వచ్చేసి దోతి, దోతి, బస్తి, దోతి. నీతి. మేడం దోతి కాదండి, దౌతి. దౌతి, యా దౌతి. లుంగి అనే మళ్ళీ. దౌతి దౌతి. దౌతి, యా రైట్. దౌతి, బస్తి, నేతి, నౌలి, త్రాటక, కపాలభాతి. కపాలభాతి. త్రాటక ఏం చేయాలన్నా? త్రాట గుర్తులేదండి. త్రాట ఒక ఒక దీపాన్ని కానీ క్యాండిల్ యా లైట్ కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయాలనుకున్నా. ఫోకస్ చేయాలన్నారు. ఇక్కడ వరకే చెప్పారండి మీరు లాస్ట్. ఓకే. ఇంపార్టెన్స్. బస్తీ అంటే ఆపరేషన్స్ కి ముందు ఎనిమి ఇస్తారని చెప్పినాం కదా. అవునవును. నేతి అంటే నాసికా ప్రక్షాళన. అదే నేతి అంటే అది వాటర్ నోస్ లో, ఆ, అదే కదండి. అది ఉంటుంది. అవునవును. కపాలభాతి మనకు తెలిసిందే కదా. నౌలి అంటేనేమో, నౌలి అంటే ఈ మొక్కల మీద చేతులు పెట్టేసి పూర్తిగా శ్వాస వదిలిపెడతాము. ముందుకు బెండ్ అయ్యి మోకాళ్ళ మీద చేతులు పెట్టి పూర్తి శ్వాసను వదిలిపెట్టి పొట్టను లోపలికి అని మూమెంట్ ఇస్తుంది. అదే లెఫ్ట్ రైట్ లోపలికి అలాగా. దాన్ని ఇంకేదో కూడా అంటారు కదండి, దాన్ని రామ్దేవ్ బాగా చేస్తారు దాన్ని. అబ్డామినల్ మసాజ్, నౌలి. యోగిక్ మసాజ్, ఇది పొత్తి కడుపుకి సంబంధించింది. నెక్స్ట్ త్రాటక చెప్పుకున్నాము, కపాలభాతి. కపాలభాతి అంటే ఫ్రంటల్ బ్రెయిన్ ఇది ఉంది కదా, దీని షార్ప్నెస్ కోసము చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ బెనిఫిట్, ఈ కపాలభాతి చేసినప్పుడు ఇలా అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళి ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటుందో, ఈ షుగర్ వ్యాధి వస్తూ ఉంటుంది కదా చాలా మందికి, డయాబెటిక్ అనేది. ఈ ప్యాంక్రియాస్ అంటే తెలుగులో క్లోమ గ్రంథి అంటాం, దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటది. అప్పుడు ఏమైతుంది, మనకి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచడానికి అది హెల్ప్ అవుతుంది. సో కపాలభాతి చేసినప్పుడు డయాబెటిక్ కూడా కంట్రోల్కి వస్తుంది చాలా వరకు. అసలు డయాబెటిక్ అనే దానికి మందులు అవసరం లేదు, న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. అది అసలు వ్యాధి కూడా కాదు. కానీ కొన్ని కోట్ల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. జస్ట్ అది ఉంది, దానికి ఒక చిన్న భయం క్రియేట్ చేస్తే అట్లా అయిపోతుంది. కరోనా కూడా ఇమ్యూనిటీ ఉంటే అసలు అది డిసీజే కాదు. చాలా మందికి జలుబు వస్తుంది, తగ్గుతుంది కదా, అది కూడా అట్లాంటిదే. కానీ ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తే చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ ఇవన్నీ పెరగడానికి, ఇవన్నీ దేన్ని మనం అనలేము. కాబట్టి మన జాగ్రత్త, ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలండి. ప్రపంచం అన్నప్పుడు చాలా ఉంటాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. నేను ఎలా ఉన్నాను, నాకు సంబంధించి నా ఆరోగ్యాన్ని నేను ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాను, ప్రైమరీ డ్యూటీ ఇది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ మెడిసిన్ వేసుకోవాలి, తప్పదు. కానీ ప్రివెన్షన్ గా మన వైపు నుంచి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, అది ఒక్కటి మేజర్ గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి, రైట్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ మితాహార, ఎక్స్ప్లెయిన్ త్రిగుణాస్ ఆఫ్ డైట్. ఇది రాసుకోండి.
మళ్ళీ చెప్పరా సార్ ఒకసారి? రైట్ అబౌట్ సార్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ తో లేదు, నేను అసలు రాయలేదు ఇక్కడ. మామూలుగా రాసుకోండి మీరు, క్వశ్చన్ నెంబర్ వేసుకోండి మీరే. రైట్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ మితాహార. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మితంగా భుజించాలి. ఆ మనకి 1/4 పొట్టలో కొంత ఖాళీ ఇది భాగం. ఇప్పుడు వచ్చింది కదండి మితాహార లాస్ట్ మెన్షన్ అని చెప్పారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఓకే. కొందరు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు. 1/4 ఎంటీగా ఉంచాలి, పొట్టలో పూర్తిగా ఫుల్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ 1/4 వాటర్ కి కొంత భాగం, 1/4 గాలికి. ఇట్లా కొంతవరకు మనము పొట్టలో స్పేస్ అనేది ఇవ్వగలగాలి. పూర్తిగా ఫుల్ గా పీకల దాకా ఇష్టం ఉంది కదా అని బిర్యానీ తినేస్తే అది ఎట్లా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, మిక్సర్ గ్రైండర్ లో కంప్లీట్ పై దాకా అంత ఫిల్ చేస్తే అది రొటేట్ అవుతుందా? అవ్వదు కదా. సో కొంత ఎయిర్ గ్యాప్ అనేది ఉండాలి, కొంచెం వాటర్ పోస్తే అది మిక్స్ అవ్వడానికి, కొంచెం కొంచెంగా మూమెంట్ జరగడానికి. మన అబ్డామిన్ కూడా అలాంటిదే, చెత్త కుప్ప చేయొద్దు కడుపుని. నెక్స్ట్ మనకి త్రిగుణాస్ అంటే దీంట్లో తామసిక్, రాజసిక్, సాత్విక్. తమో, రజో, సాత్విక 3 ఉంటాయి. త్రిగుణాస్ అంటాం వీటిని. ఆల్రెడీ శ్రీ విద్యా మేడం చెప్పారు, జస్ట్ నేను పైన పైన టచ్ చేస్తున్నాను. కొంతమంది క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ ఐడియా కోసము. తామసిక్ లో ఏంటంటే ఉల్లిపాయలు కానీ, ఎక్కువ కారము ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు. నీరసంగా, బద్ధకంగా ఉండడము, ద్వేషపూరితంగా, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించే కాకుండా పక్క వారిని కూడా ఆ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ సోమరితనంతో పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దొంగతనం చేయటం అనే ఆలోచన, ఇట్లాంటి వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. మైక్రోవేవ్ ఇప్పుడు వస్తుంది కదా, మైక్రోవేవ్ అది మంటేం కనబడదు, దానిపైన పెట్టి తింటూ ఉంటారు. మైక్రోవేవ్, ఆ మైక్రోవేవ్ పైననే బయట కొన్ని ఈ చైనీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు డిఫరెంట్ గా. అవి చికెన్వి అవి పెట్టేసి కాల్చి ఇస్తూ ఉంటారు. అప్పటి వరకు టంగ్కి, నాలుకకి టేస్ట్ అనిపిస్తుంది, కానీ దాంతో చాలా డేంజర్ ఉంటుంది. నెక్స్ట్ రాజసిక్, వీళ్ళు ఎక్కువ మాంసము, చాక్లెట్స్, సుగంధ ద్రవ్యాలు, కెఫిన్, కాఫీ, బ్లాక్ టీ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వీళ్ళు ఏంటంటే శారీరక దారుఢ్యం కోసము కష్టపడతారు. దాని తగ్గట్టుగా ఏంటంటే డామినేటెడ్ గా ఉంటారు అన్నమాట. ఇప్పుడు రాజులు డామినేట్, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు అన్నట్టు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సాత్విక, వీళ్ళు ఎక్కువగా భగవంతునికి సంబంధించి స్మరించడము, మితంగా
భోజనం చేయటము, తక్కువగా మాట్లాడటము, శరీరాన్ని, మనసుని, మనతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చూడటము, ఆ ఇతరులకి హెల్పింగ్ చేసే గుణం ఉంటుంది. దైవారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇతరులని క్షమించే గుణం ఉంటది వీళ్ళకి. శాకాహారులు ఎక్కువగా ఉంటారు. ప్రేమతత్వం ఉంటుంది. సాత్వికమైన వాళ్ళు. ఓకే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను నేను. కొంచెం స్లోగా వెళ్తున్నాను అందుకని. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ దశ యమాస్ అండ్ నియమాస్. మీకు ఆల్రెడీ తెలుసు ఇది. 2-3 సార్లు శ్రీవిద్య మేడం కూడా రిపీట్ చేసింది ఈ క్వశ్చన్ ని. 10 యమాలు, 10 నియమాలు అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ లో ఓన్లీ యమాల గురించి రాయమంటాడు. 10 యమాలు ఏంటియో రాయమని అంటారు. సో చూద్దాం ఇప్పుడు అవి. ఫస్ట్, యోగాలో ఉన్నతంగా వెళ్ళాలంటే ఈ యమ నియమాలు పాటించాలండి. యమ నియమాలు ఫస్ట్ పాటించి తర్వాత పెద్ద పెద్ద ఆసనాలు చేయకపోయినా గానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మాత్రం యమ నియమాలు పాటించిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. నాట్ ఓన్లీ యోగా, గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు గాంధీజీ గాని, మదర్ తెరిసా గాని, అబ్దుల్ కలాం గాని. అబ్దుల్ కలాం ఏం యోగా చేయలేదు, కానీ కర్మయోగి ఆయన. ఇంతకుముందు మనకు 4 స్కూల్స్ అన్నాం కదా, భక్తి యోగా, జ్ఞాన యోగా, కర్మయోగా, ఇట్లాగా. సో అందులో ఆయన కర్మయోగి అన్నట్టు. యోగా ఏం చేయలేదు, బట్ నేను చేసే పనిని మనసా వాచా కర్మన అందరికీ ఉపయోగపడాలన్న ఒక తృష్ణతో చేశారు ఆయన, దేశానికి ఉపయోగపడాలని. సో అందుకని ఆయన గొప్ప స్థాయికి వెళ్ళడం జరిగింది. సో మనం గొప్ప స్థాయికి వెళ్ళాలని కాకపోయినా కనీసం మనము మన మనస్సాక్షిని హ్యాపీనెస్, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ఊళ్ళో కొంతవరకు. దానికి యమ నియమాస్లో ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ యమాలది రాసుకోండి కొంచెం ఫాస్ట్ గా. అహింస, అహింస మనతో పాటుగా ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు అనేది వస్తుంది. జీవహింస చేయొద్దు. అండ్ మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, ఏ వ్యక్తికి గాని, ఏ జీవికి గాని, దేనికైనా సరే. ఇప్పుడు జీవి కంటేనేమో కొట్టి బాధ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. కొందరు మాటల ద్వారా. కానీ వాళ్ళ నెగిటివిటీ ఎవరైనా మాట్లాడుతుంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి వాళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, ప్లానింగ్స్ అన్ని. సో మీరు వాళ్ళని ఏమంటే ఒక పిచ్చివాళ్ళ లాగా చూడాలి. లేదు మనకు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళంటే ఒక చిన్న పిల్లోడు అనుకోండి వాళ్ళని. ఒక ఎల్కేజీ పిల్లోడు ఏదో తెలిసి తెలియక ఏదో అర్థమయ్యి కాక అరుస్తున్నారు, లేదో ఏవో విసిరేస్తున్నారు, ఏదో అనుకోండి. అట్లా చిన్న పిల్లాడు కన్నా అనుకోండి, లేకపోతే పిచ్చివాడు అన్న అనుకోండి, లేదో అన్నోన్ పర్సన్, ఏదో డాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరుస్తున్నారు అనుకోండి. అట్లా మీ మనసులో అనుకోవాలి. బయట అన్నామంటే రియాక్షన్ వస్తుంది, మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి ఎవరి ఆవేశంలో ఎక్కడ ఏది మాట్లాడినా కానీ కొంచెం ఓపిక్గా ఉండండి. వాళ్ళని అలా దూరంగానే మన లోపలికి తీసుకోవద్దు ఆ మాటల్ని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి. అప్పుడు మీకు ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా ఈ ప్రాణాయామము, యోగాసనాలు ఇవి చేసినప్పుడు, అలాంటివి వచ్చినప్పుడు మనల్ని మనం ఓపిక్గా ఉండగలుగుతాం. అక్కడ కొంచెం దూరంగా వెళ్ళిపోవడము, అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవడము, లేకపోతే వెంటనే రియాక్ట్ కాకుండా ఉండడము, ఇట్లాంటివి చేసినప్పుడు చాలా ప్రమాదాలు తగ్గిపోతాయి. ఓకే. అహింస, దీంట్లో ఈ అహింస దీన్నే నేను ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ సత్యం. సత్యంగా ఉండడం అంటే ఒక స్టోరీ ఉంది. ధర్మరాజు
ఎప్పుడు సత్యంగా మాట్లాడేవాడు. ఒక ఆవుని ఒక అతను చంపడానికి దాన్ని వెంబడిస్తున్నాడు. ఆవు తప్పించుకొని వెళ్తుంది. ఒక 2 దారులొస్తాయి. రైట్ సైడ్‌కి అది వెళ్తుంది. అక్కడ ధర్మరాజు మధ్యలో ఆ దారిలో ఉంటాడన్నట్టు. ఆయన అడుగుతారు ధర్మరాజుని, "ఈ ఆవు ఎక్కడెళ్ళిందని" చంపే వ్యక్తి అడుగుతాడు. అంటే అది లెఫ్ట్ సైడ్ ఎళ్ళిందని చెప్తాడాయన ధర్మరాజు. కానీ ఆవు ఎటు సైడ్ వెళ్ళింది? రైట్ సైడ్ వెళ్ళింది. మరి ఆయన ఎందుకు అబద్ధం ఆడాడు ధర్మరాజు? ఒక జీవిని కాపాడడం కోసం. అంటే సత్యంగా ఉండడం అంటే నేనెప్పుడు ఏం అబద్ధం ఆడను అని చెప్పేసి మీరు ఆవు వెళ్ళిన దారిని చూపించిల్లనుకోండి. అది ఒక జీవిని చంపడానికో మీరు హెల్ప్ చేసినట్టే ఇండైరెక్ట్. యెస్ ఆర్ నో? అంటే ఆ విచక్షణ జ్ఞానము అక్కడుండే సిట్యుయేషన్‌ని బట్టి మీరు ఇప్పుడు పిల్లోడిని ఏదో మనం ప్రేమతోనే వాడి బాగు కోసము మనము చిన్నగా మందలించడమో, కొట్టడమో చిన్నగా చేస్తాం. అది హింస కాదు. మన ఇన్నర్‌గా మనసా వాచా కర్మన మన ఏ ఉద్దేశ్యంతో చెప్తున్నాము, ఏ ఉద్దేశ్యంతో మనం పిల్లల్ని గాని ఎవరినైనా హెచ్చరిస్తున్నాము. అది ఇంపార్టెంట్. దాన్నే ఈ నేచర్ చూస్తుంది. బయటికి ప్రేమతో మాట్లాడి స్వీట్‌గా మాట్లాడతారు కొంతమంది. కానీ వాళ్ళ లోపల చాలా విషయం ఉంటది. ఇవి రెండిటిని మనం చూసుకోవాలి. బేరేజ్ జేసుకోవాలి. నెక్స్ట్ ఆస్తేయం దొంగతనం చేయకుండా ఉండడం. థర్డ్ వన్. అంటే ఇతర వస్తువులకి ఆహ్, అట్రాక్ట్ అవుతూ ఉండడము. వాళ్ళది వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం అనేది చెయ్యొద్దు. ఇతరుల వస్తువులని దొంగతనం చేయడం అంట. నెక్స్ట్ ఫోర్త్ వన్ బ్రహ్మచర్య. మీకు తెలుసు. లైంగికంగా ఎవరి పట్ల గూడా భార్యాభర్త ఓకే. మిగతా వాళ్ళ పైన ఆసక్తి పెట్టుకో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్షమాగుణం. అంటే సహనం. సిక్స్త్ వన్ దృఢత్వం. ధృతి అంటాం. మనకు మనం ఫిట్‌నెస్‌గా అట్లా ఉండడం గూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ వన్ దయ లేదా కరుణ. కంపాషన్ అంటాం గదా! కరుణ అంటే కంపాషన్. దయతో ఉండాలి. కరుణతో ఉండాలి. ఎయిత్ వన్ నిజాయితీ. నిజాయితీగా ఉండడం. నైన్త్ వన్ మితాహార. ఇక్కడ గూడా ఇచ్చిండు చూడండి మితాహారం అనేది. నైన్త్ వన్. మనం మితంగా తింటే మంచి ఆలోచనలొస్తాయి. మనం హెల్తీగా ఉంటాము. ఇవన్నీ సొసైటీ రిలేటెడ్‌గా. లాస్ట్ వన్ శౌచ. స్వచ్ఛత. స్నానం జేయకుండా అంత పిచ్చి పిచ్చి డ్రెస్ ఏసుకొని కరెక్ట్‌గా దూకోకుండా అట్లున్నామనుకోండి. సొసైటీలోకెళ్ళామనుకోండి బయటికి. కాలేజీకి గాని, స్కూల్‌కైనా, ఇంకా ఆఫీస్‌కైనా. ఎట్లా ఉంటుంది? గౌరవించరు గదా ఎవరు. మనకున్న బట్టలనే ఎక్కువ ఏదో బంగారం బట్టలు గొనాల్సిన పని లేదు. మనకున్న వాటినే నీట్‌గా, శుభ్రంగా ఉంచుకోవడం. ఇవి 10 పాయింట్స్ యమాలో ఒస్తాయి. నియమాలో సంతోషం, నిరాడంబరత, నిరాడంబరత అంటే ఆహ్, తర్వాత చెప్పుకుందాము. నిరాడంబరంగా ఉండడు. అంటే ఎంత పెద్ద పొజిషన్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా గాని ఆహ్, నేను గొప్ప, నన్ను అది చేయాలి, పొగడాలి ఇట్లా కాకుండా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ భగవంతుని ఆరాధన. ఇది కూడా ఉంది చూడండి. కరోనా టైంలో చాలా మందిని రీసెర్చ్ అంటే అందరి మీద ఒక స్టడీ చేశారంట. ఫిట్‌నెస్ ఉన్నవాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ అయింది చనిపోయిండ్రు అంటే, స్పిరిచువాలిటీ లేకపోవడం అంటే
భగవంతునితో కానీ నేచర్ పట్ల కనెక్టివిటీ లేని వాళ్ళకి 55% ఎఫెక్ట్ అయిందంట అది. అంటే స్పిరిచువాలిటీగా భక్తి భావము, నేచర్ కి హెల్పింగ్ చేయాలి అనే భావన లేకపోవడం వల్ల ఎక్కువగా హాని జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ప్లాస్టిక్ అట్లాంటివి యూజ్ చేస్తున్నారు. కనీసం కొంతవరకైనా మనము ఒక క్యారీ బ్యాగ్ ఇంట్లోది తీసుకెళ్లడము చాలా ఇంపార్టెంట్. ఒక కనీసం రోజుకి ఒక 2, 3 కవర్లు మన వైపు నుంచి సెల్ఫ్ గా ఒక కుటుంబంలో మనం అవాయిడ్ చేసినా గానీ కొంత సొసైటీకి హెల్ప్ చేసినట్టే కదా మనం. ప్రకృతికి హెల్ప్ చేసినట్టే. సో కాబట్టి ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఎప్పటికి. వీడు ప్రకృతికి ఏమన్నా నేచర్ కి సపోర్ట్ గా ఉన్నాడా లేదా అని. నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానం. మనం అప్పుడు ఏ రోజుకి ఆ రోజు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్ చాలా. లాస్ట్ 5 minutes లో సెషన్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ రోజు చూద్దాం. 5th వన్ శ్రవణం. ఈ రోజుల్లో చెప్పే వాళ్ళు ఎక్కువ వినే వాళ్ళు తక్కువ అయిపోయారు. శ్రవణం ఎక్కువ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అందుకే 2 చెవులు ఇచ్చేదంట. మాట్లాడాలంటే ఒక్కటే ఉంది. అందుకే తక్కువగా మాట్లాడాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత సౌండ్ పొల్యూషన్ తక్కువ అవుతుంది. ఇది కూడా ప్రకృతికి హెల్ప్ చేసినట్టే మనం. దాన గుణం. 6th వన్ దానం. దాన గుణం ఉండాలి. 7th వన్ విశ్వాసం. ఇప్పుడు డాగ్ కి ఒక రోజు 2 రోజులు ఏదో ఒక టైంలో కొంచెం ఏదో అన్నం పెడితే ఆకలితో ఉన్నప్పుడు అది విశ్వాసంగా ఉంటది కదా. కానీ మనుషుల్లో అది ఉండట్లేదు. అది ఇంపార్టెంట్ చాలా. సరే అది చిన్న వస్తువు ఇచ్చినా పెద్దది ఇచ్చినా ఏదైనా చిన్న కృతజ్ఞత ఉండాలి. నువ్వేమి ఇచ్చినావు నువ్వుగాకి ఇచ్చినావు, లేకపోతే 10,000 ఏదో అత్యవసరం ఉన్నప్పుడు ఇస్తారనుకోండి. మళ్ళీ అడిగితే ఇంకా వాళ్ళని ఒక ద్వేషం పెంచుకుంటారు వాళ్ళ పైన. అరే మనకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా, మనకు ఆ సిచ్యువేషన్ లో తిరిగి ఇవ్వాలి. లేదు కనీసం రిక్వెస్ట్ చేయటము, సిచ్యువేషన్ ఇట్లుంది లేకపోతే 2,000 చొప్పున ఇస్తాము, కొంచెం కొంచెం అన్నా ఇవ్వాలి. సార్ నో. నెక్స్ట్ ఏంటి జపం. జపం అంటే ఇక మీ చాయిస్, అది ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, ఏదైనా. 9th వన్ తపస్సు. తపస్సు అంటే కొండల మీద కూర్చోవడం అనే కాదు. మనం చేసే ప్రతి పనిలో దాన్ని ఉంటుంది. 10th వన్ వ్రతం. ఈ మెయిన్ హెడ్డింగ్స్ అయితే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు జపం అంటే ఏంటి? మంత్రం ఏదో ఒకటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం తీసుకుంటారు కదా. ఇంకొందరు ఇంకో మంత్రం, జై శ్రీరామ్ అంటారు కొంతమంది, ఓం నమ శివాయ అంటారు, ఏదో కలిసినప్పుడు. ఓకే ఓకే అండి. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో తీసుకున్నాము అవి. ఓకే డన్. క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చెప్తారు? క్లోజింగ్ ప్రేయర్ చెప్పండి స్వర్ణలత గారు. అనుష గారు క్లోజింగ్ ప్రేయర్ నేర్చుకున్నారా? సంధ్య గారు 1989 మీ డేట్ ఆఫ్ బర్త్ అది? చెప్పాలా ఆ సార్? year లో చెప్పమంటే నిన్న చెప్పాను. చెప్పండి. All of you spine straight, neck straight, close your eyes. Namaskar Mudra. Disturbance వస్తుందండి, మ్యూట్ చేసుకోండి. అనుష గారు మ్యూట్ చేయండి. సంధ్య గారు చెప్తున్నారు. సంధ్య గారు చెప్పండి. అనుష గారు మీరు మ్యూట్ చేయండి. చెప్పండి సంధ్య గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వరా మహేష్ సార్?
సంధ్య గారు ఇచ్చిన సార్, ఇచ్చిన ఓపెన్ అవ్వట్లేదండి. ఉమ్, సరే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. రేపైతే అందరు కూడా రావడానికి ట్రై చేయండి.